హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మైండ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం రివిజన్ ప్లాన్ చూద్దామండి. టీజీపీఎస్సీ సివిల్ ఏడబ్ల్యూ స్టూడెంట్స్ కోసం రివిజన్ ప్లాన్ చూద్దామనమాట. ఓకే. సో, ప్లాన్‌లోకెళ్ళే ముందు అసలు రివిజన్ ఎందుకు చేయాలండి బేసిక్‌గా? అసలెందుకు రివిజన్ అంటే, ఒక ఫర్గెటింగ్ కర్వ్ ఉంటదండి. సైంటిస్ట్ పేరు లేదు నాకు గుర్తులేదు. ఓకే. ఫర్గెటింగ్ కర్వ్ ప్రకారం మీరు చదివిన 1 అవర్ తర్వాత ఇన్‌కేస్ ఏదైనా కొత్త టాపిక్ మీరు చదివారనుకోండి, 1 అవర్ తర్వాత అది 50% మీరు మర్చిపోతారు. అదే 24 అవర్స్ తర్వాత అదే టాపిక్ మీరు 70-80% మర్చిపోతారు. అది ఫర్గెటింగ్ కర్వ్ చెప్తానన్నమాట. మీరు ఇన్‌కేస్ చాట్‌జీపీటీని అడిగినా చెప్తా అండి. 1 అవర్‌లో 50% అండ్ 24 అవర్స్‌లో 70-80% అనేది మర్చిపోతారనమాట. ఓకే. మీరు ఇట్లా మర్చిపోవద్దు అంటే వాట్ యూ నీడ్, మీరు దాన్ని రీఇన్ఫోర్స్ చేసుకోవాలి. మీరైతే చదివిరో దాన్ని రీఇన్ఫోర్స్ చేసుకోవాలి. ఆర్‌సీసీలో ఎట్లా వాడతాం మనం స్టీల్‌ని రీఇన్ఫోర్స్‌మెంట్, అట్లే మనం స్టీల్‌ని ఎట్లయితే వాడతామో మనం ఇక్కడ రివిజన్‌ని వాడుకోవాలి. మన సిలబస్‌ని రీఇన్ఫోర్స్ చేసుకోనీకనమాట. ఓకే. ఈ వీడియోలో అయితే మనం ఒక ప్రాపర్ రివిజన్ ప్లాన్ ఇచ్చేస్తామండి. అండ్ మీకేమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రివిజన్ చేసేటప్పుడు, దానికి కూడా మనం సొల్యూషన్స్ ఇచ్చేస్తాం. ఓకే. ఇట్ విల్ బి ఎ వన్ స్టాప్ సొల్యూషన్. ఓకే. లెట్స్ గో. క్విక్‌లీ నా క్రెడెన్షియల్స్ అండి. నేను గేట్ క్వాలిఫైడ్. ఏడబ్ల్యూఈ నోటిఫికేషన్ 2022లో నా స్కోర్ 117/150 అండి. అండ్ ఇదొచ్చేసి ప్రూఫ్ నా హాల్ టికెట్. ఇదొచ్చేసి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. లెట్స్ గో టు ద వీడియో. ఓకే. ఓకే అండి. చాలా మంది ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లమ్ ఏంటిది? రివిజన్ చేయనీకి టైం లేదు. ఓకే. ఇలాంటోళ్ళకి నేను ఒకటే చెప్తున్నా ఈ స్టూడెంట్స్ అందరికీ. మీరు డేని రివిజన్‌తో స్టార్ట్ చేయండి. ఓకే. డేని రివిజన్‌తో స్టార్ట్ చేయండి. అప్పుడు కొత్త టాపిక్ చదవనీకి టైం ఉండదు కదా అని చాలామంది అంటారు. వాళ్ళకోటి చెప్పాలండి. మీరు ఒక్కరోజు డైలీ 7 అవర్స్ ఎఫర్ట్ పెడుతున్నారనుకోండి, ఏదైనా కొత్త కాన్సెప్ట్ చదవనీకి, 2 డేస్ తర్వాత మీరు అది రివైజ్ చేయలేదు అనుకోండి, ఈ 7 అవర్స్ అనేవి వేస్ట్ అయిపోతాయి. ఓకే. మీరేదైతే డైలీ టైం పెడుతున్నారో అది ఎఫెక్టివ్‌గా వర్క్ అవ్వాలి అంటే మీరు రివిజన్ చేయాలి. మీరట్లా చాలామంది స్టూడెంట్స్ ఎట్లుంటారంటే ఓ లూప్‌లో ఉంటారండి. వాళ్ళట్లా పోతూనే ఉంటారు సీదా. వాళ్ళింక బ్యాక్ ఎండ్ చెక్ చేసుకోరు. నేను చదివిన సిలబస్ గుర్తుంటుందా లేదా అని లేదు. ఆ సిలబస్ అట్లా చదువుకుంటా పోతూనే ఉంటారు. పోయినంక ఏమైద్ది, ఎండొచ్చినంక వాళ్ళకి ఏది గుర్తుండదు. అప్పుడు ఫ్రస్ట్రేషన్, యాంగర్ చాలా వస్తది. నేను ఫేస్ చేసిన అదంతా. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దని చెప్పి నేను చెప్తున్నానన్నమాట. ఏం కాదు, టాపిక్స్ అన్నీ చదవనీకి టైం ఉంటది. మీరు డేని మాత్రం ఫస్ట్ రివిజన్‌తోనే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. ఇది మీరు పక్కా చేయాలండి. మీకు ఆప్షన్ లేదు. ఓకే. మీరు పక్కా ఇది చేయాలి. ఓకే. నెక్స్ట్, కొందరు స్టూడెంట్స్ రివిజన్ చేస్తారు. బట్ ఎఫెక్టివ్ రివిజన్ చెయ్యరు. ఆ ఎఫెక్టివ్ రివిజన్ చేయాలంటే ఏం కావాలి మీకు? షార్ట్ నోట్స్. దీని మీద నేను వీడియోనే చేసిన అండి. 10 మినిట్స్ వీడియో షార్ట్ నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలని చెప్పి, కావాలంటే అది చూసుకోండి. బేసిక్ ఐడియా ఏందంటే, మీరు ఒక నోట్స్ చదవాలంటే 1.5-2 అవర్స్ పడతది. అదే షార్ట్ నోట్స్ చదవాలంటే 25-30 మినిట్స్ పడతది. ఇక్కడ మీరు 1 సబ్జెక్ట్ రివైజ్ చేస్తారు 2 అవర్స్‌కి. ఇక్కడ 4 సబ్జెక్ట్స్ రివైజ్ చేస్తారు. దిస్ ఇస్ ద బేసిక్ లాజిక్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఎఫెక్టివ్ రివిజన్‌కి ఐడెంటిఫైయింగ్ వీక్ ఏరియాస్. ఫస్ట్ మీరేం చేయాలంటే, రివిజన్ చేస్తారు కదా! రివిజన్ చేయంగానే నోట్స్ ఆర్ షార్ట్ నోట్స్ బ్యాక్ సైడ్ వీక్ ఏరియాస్ రాసుకోండి. కొన్ని ఉంటాయండి ఏరియాస్, మీరెంత చదివినా అవి గుర్తుండవు. వీక్ ఏరియాస్ అని చెప్పి రాసిపెట్టుకోండి. నెక్స్ట్ టైం ఎప్పుడైతే రివిజన్ చేస్తారో ఫస్ట్ ఈ వీక్ ఏరియా అనేది రివైజ్ చేయండి. తర్వాత మిగిలింది రివైజ్ చేయండి. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1-10 పేజెస్ మీరు రివైజ్ చేస్తారండి. మీకేదైతే వీక్ ఉందో అది 10th పేజ్‌లో ఉంది. బట్ మీరు 1-9 రివైజ్ చేసేలోపే మీ ఎనర్జీ అయిపోద్దండి. 10th పేజ్ ఏదో అట్లా చేసినామా అన్నట్టు చేస్తారు. అట్లా చేస్తే ఏమైతది? ఈ వీక్ ఏరియా అనేది మీకెప్పుడు వీకే ఉంటది. అందుకే వీక్ ఏరియాస్ అని ఏం చేయాలి? బ్యాక్ సైడ్ రాసుకొని ఫస్ట్ రివిజన్ చేసేటప్పుడు, డేని రివిజన్‌లోనే స్టార్ట్ చేయమన్నా కదా! ఆ రివిజన్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఏం చేయాలి? వీక్ ఏరియా మీద పడాలి. వీక్ ఏరియాని తినేసేయాలి మనం. వీక్ ఏరియా తిన్నాక తర్వాత స్ట్రాంగ్ ఏరియా తినేద్దాం. ఓకే. ఫస్ట్ వీక్ ఏరియా కబ్జా చేయండి. తర్వాత స్ట్రాంగ్ ఏరియా కబ్జా చేద్దాం. ఓకే.
నెక్స్ట్ ఇది నేను కూడా ఫేస్ చేసిన అండి. రివిజన్ చేసేటప్పుడు స్లీప్ వస్తుండే. నేనేం చేస్తుండే అప్పుడు రివిజన్ చేసి నిన్న ఏదైతే చదివినో సిలబస్ ఎస్టర్డే రివైజ్ చేసి ఉంటా కదా, దాన్ని మాక్ ఇస్తా. ఈరోజు చదివింది ఆబ్వియస్లీ నాకు గుర్తుంటుందండి. సో అట్లా మాక్ ఇచ్చి వేస్ట్ కదా. సో నిన్నటి చదివింది నేను చేస్తే ఏమైద్ది, నాకు రీకాలింగ్ పవర్ అనేది పెరుగుతుంది. మనకి ఎగ్జామ్లో కావాల్సింది రీకాలింగ్ పవరే కదా. సో రివిజన్ మాక్, మళ్ళీ రివిజన్ మాక్ ఇట్లా ఇస్తే మనకి స్లీప్ రాదు, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. బేసిక్గా మనకు తెలివి వాడాలండి. ప్రాబ్లం ఏదొచ్చినా తెలివి వాడి దాన్ని సాల్వ్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ ఫర్గెటింగ్ ఈవెన్ ఆఫ్టర్ రివిజన్. కొన్ని టాపిక్స్ ఉంటాయండి, సో దాన్ని నేను టార్చర్ టాపిక్స్ అంటుండే. ఇంకా అవి ఎంత చదివినా రావండి మనకి. దాన్ని ఏం చేస్తుండే, నేను వాల్పేపర్ పెడుతుండే, ఫోన్ వాల్పేపర్. ఇక రిపీటెడ్గా చూసి 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 ఆబ్వియస్లీ నాకు అది ఈజీ గుర్తుండిపోయేది. ఇంకొకటి ఏం చేసేటోడిని, నేను యూట్యూబ్ ఓపెన్ చేసే ముందు ఎప్పుడైనా సరే నేను రూల్ పెట్టుకున్నా, ఎప్పుడైనా సరే యూట్యూబ్ ఓపెన్ చేసే ముందు నేను ఏదైనా టేబుల్ మర్చిపోయినా అనుకోండి, వాల్యూస్, ఆ వాల్యూస్ చూసి ఆ వాల్యూస్ రివైజ్ చేసి అప్పుడే యూట్యూబ్ ఓపెన్ చేస్తుండే. ఇన్స్టా ఓపెన్ చేయాలి, ఇన్స్టా ఓపెన్ చేయాలన్నా ఇంకో టేబుల్ పెట్టుకుంటుండే. ఈ టేబుల్ చదువుతానే నేను ఇన్స్టా ఓపెన్ చేస్తుండే. సో అట్లా ఏమవుతుండే, అట్లా రిపీటెడ్గా చేసేసి నాకు లిటరలీ అన్ని ఈజీ టాపిక్స్ అయిపోయినాయి అనమాట. సో అట్లా తెలివి వాడాలి ఎప్పుడైనా సరే. ఓకే, సో నేనైతే అడ్రస్ చేసిన అనుకుంటున్నాను అండి. మీ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకేమైనా ఉన్నాయి అంటే కమెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్ దట్. ఇప్పుడు రివిజన్ ప్లాన్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ ద సబ్జెక్ట్ అండ్ నోట్స్. కంప్లీట్ చేసినాక 2 days తర్వాత డూ ది ఫస్ట్ రివిజన్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. మళ్ళా 4 days తర్వాత ఫస్ట్ రివిజన్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మళ్ళా 6 days తర్వాత సెకండ్ రివిజన్, ఇది థర్డ్ రివిజన్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇక్కడ నేను 2, 4, 6 వాడినా కదండి, ఆర్ మీరు 1, 3, 5 కూడా వాడచ్చు. 1, 3, 5 days గ్యాప్ అని ఇవ్వచ్చు, ఆర్ 2, 4, 6 అని ఇవ్వచ్చు అండి, మీ ఇష్టం. ఓకే, బట్ ఇక్కడ లాస్ట్ రివిజన్లో ఒక స్పెషల్ కండిషన్ ఉంది. ఇక్కడ మీరు ప్రిపేర్ షార్ట్ నోట్స్. మరి నేను ముందు రెండింటి దగ్గర ఎందుకు చెప్పలేదు అంటే, ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఏంది, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏం అడుగుతుండు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో, ఇంపార్టెంట్ ఫార్ములాలు ఏంటి, ఇవన్నీ మీకు తెలుస్తాయి. ఇవన్నీ ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుండి మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. రాగానే మీరు ఇదన్నీ షార్ట్ నోట్స్లో రాసుకోవచ్చు అనమాట. ఓకే, షార్ట్ నోట్స్లో రాసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మీరు ఫస్ట్ ఏంటిదండి, 2, 4, 6, 1, 3, 5. ఇక్కడ మీరు నోట్స్ రివైజ్ చేస్తారండి, నెక్స్ట్ నుండి ఇంకా 6 days అండి, 6 days, 5 days. ఇంకా ఈ గ్యాప్ మొత్తం మీరు షార్ట్ నోట్స్ రివైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఫస్ట్ 3 times అయితే మనం నోట్స్ రివైజ్ చేస్తాము. నెక్స్ట్ నుండి మొత్తం మనం షార్ట్ నోట్స్ రివైజ్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ అప్గ్రేడ్ చేసుకోనికి స్పేస్ ఇచ్చి పెట్టుకోవాలి. నేను ఇది షార్ట్ నోట్స్ వీడియోలో ఆల్రెడీ చెప్పిన. సో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసిన మొత్తం ఇరికిచ్చి టైట్గా చేయకండి, కొంచెం స్పేస్ ఇచ్చి పెట్టండి. ఎందుకంటే మీరు ప్రాబ్లమ్స్ చేస్తుంటే మీకు కొత్త పాయింట్స్ తెలుస్తూ ఉంటే మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో ఒక్కసారి మీకు షార్ట్ నోట్స్ కనుక ప్రాక్టీస్ అయింది, కొంచెం మంచిగా చేయగలుగుతున్నారు అంటే డేకి 5 to 6 subjects మీరు రివైజ్ చేసుకోవచ్చండి. ఓకే, అంటే స్టార్టింగే చేయలేరు, ఏంది త్రూ షార్ట్ నోట్స్ ఈజీగా అవుతుందండి. నేను అప్పుడు చేసిన కదా, నాకు షార్ట్ నోట్స్ రివైజ్ చేయడానికి కొన్ని 20 minutes పడుతుండే, కొన్ని 25, కొన్ని 15 minutes పడతాయి. ఇప్పుడు ఇరిగేషన్ ఏంది చిన్న యూనిట్, 15 minutes. అంటే నేను బ్యాలెన్స్డ్గా పెట్టుకుంటుండే, కొన్ని ఎక్కువ టైం ఉన్నాయి, తక్కువ టైం ఉన్నాయి, తక్కువ టైం అట్లా అనమాట. అట్లా ఏంది 2 to 3 daysలో నాది ఫుల్ అన్ని సబ్జెక్ట్స్ రివైజ్ అయిపోతుండే అనమాట అట్లా. సో రివిజన్ ప్లాన్ అనేది ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి. ఎట్లా పడితే అట్లా చేస్తే అది గుర్తుండదు, ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఇప్పుడు నేను ఒక స్ట్రక్చర్ చెప్పినా, అట్లా స్ట్రక్చర్డ్ ఉంటే మీ మైండ్ డిసిప్లైన్డ్గా ఉంటుంది, అప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఓకే, సో ఒక స్టూడెంట్ అడిగిన రివిజన్ ప్లాన్ ఎట్లా చేయాలని అందుకే వీడియో చేశాను. మీకు ఏ డౌట్ ఉన్నా యూ కెన్ కమెంట్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అస్. థ్యాంక్ యూ.